నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా టుడే సంస్థ ఏదైతే ఉందో, ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా టుడే సంస్థ నిర్వహించినటువంటి ఒక మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి ఒక సర్వేలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఎవరు పనితీరు బాగుందని చెప్పి సర్వే చేస్తే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మన ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి 3వ స్థానం లభించింది. మొదటి స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉండగా, అదేవిధంగా 2వ స్థానంలో మమతా బెనర్జీ గారు, 3వ స్థానంలో మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఉండగా, 4వ స్థానంలో నితీష్ కుమార్ గారు, 5వ స్థానంలో వచ్చి స్టాలిన్ గారు, తమిళనాడుకు చెందినటువంటి స్టాలిన్ గారు ఉండడము గమనార్హము. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లేదా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఒక్క ముఖ్యమంత్రికి కూడా టాప్ 5లో స్థానం రాకపోవడం గమనార్హం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా టాప్ 5లో చోటు అయితే దక్కలేదు. ఇక్కడ చూడండి, చంద్రబాబు అట్ 3 అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో 3వ స్థానం ఇండియా టుడే సర్వేలో వెల్లడి. సో అత్యంత జనాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు, పథకాలు ఎవరివి బాగున్నాయి, ఎవరి పనితీరు బాగుందని చెప్పి మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి పేరుతో ఇండియా టుడే అనేటువంటి సంస్థ సర్వే చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి 3వ స్థానం వచ్చింది. దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు 3వ స్థానంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ ఫలితం వెలుగు చూసింది. సో దేశంలో ఉన్నటువంటి మొత్తం 28 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మొత్తం 30 స్థానాలకు గాను 30 మంది ముఖ్యమంత్రుల మీద మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి ఒక పేరుతో ఇండియా టుడే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ సర్వేలో చంద్రబాబు నాయుడు గారికి అయితే 3వ స్థానం వచ్చింది. ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి సర్వే చేస్తారు. ఫిబ్రవరిలో చేసినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారికి 5వ స్థానం రాగా, ఈ 6 నెలల్లో ఆయన స్థానాన్ని మెరుగు చేసుకొని 3వ స్థానానికి రాగలిగారు. ఇక చూడండి, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 36% జనామోదంతో మొదటి స్థానంలో నిలవగా, 12.5%తో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 2వ స్థానంలో, అదేవిధంగా 7.3% జనామోదంతో చంద్రబాబు తృతీయ స్థానంలో ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ 4వ స్థానంలో 4.3%తో 4వ స్థానంలో ఉండగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 3.8%తో 5వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి సర్వేలో మాత్రము చంద్రబాబు నాయుడు గారికి 5వ స్థానం రాగా, ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి సర్వేలో మాత్రము చంద్రబాబు నాయుడు గారి పనితీరు కావచ్చు, ఆయన పరిపాలన దక్షతకు 3వ స్థానము. సో అత్యంత జనాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రుల్లో 3వ స్థానం అయితే రావడం జరిగింది. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, కూటమి పాలన విఫలమైపోయింది, ఇక కళ్ళు మూసుకోండి, 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుంటే, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఇండియా టుడే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు నడిపేటువంటి మీడియా సంస్థ ఏదైతే ఉందో, ఇండియా టుడే సంస్థలోనే చంద్రబాబు నాయుడు గారికి 3వ స్థానం అయితే రావడం జరిగింది. సో జనాలన్నీ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పేపర్ పక్కన పెట్టి ఇతర మాధ్యమాలు కూడా చూడడమో చదవడమో చేస్తే అసలు పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంటుందో అని తెలుస్తుంది. కేవలం ఆ సాక్షి పేపర్ చదువుతూ ఆ సాక్షి న్యూసే చూస్తే అసలు లోకంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతూ ఉందనేది తెలియదు. తెలియకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సో ఆ సాక్షి మీడియాను పక్కన పెట్టి ఇతర న్యూస్ ఛానళ్ళు కూడా చూస్తే ఇలాంటివి తెలుస్తాయి. సో ఎట్టకేలకు అత్యంత జనాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానంలో నిలిచారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.